Today you all enjoy the celebrations? Yes, sir. Why we celebrated today? Because today Day of Teachers Sarvapalli Radhakrishnan birthday. Yes. So we celebrated Teachers Day. Actually, ఆయన బర్త్డే కొంతమంది సెలబ్రేట్ చేద్దామని వెళ్ళినప్పుడు నా బర్త్డే నాకు సెలబ్రేట్ చేయడం కంటే నా బర్త్డే రోజు టీచర్స్ అందరికీ ఒక ఆనర్ రెస్పెక్ట్ చేస్తూ సెప్టెంబర్ 5th టీచర్స్ డేలా సెలబ్రేట్ చేసుకుంటే ఐ ఫీల్ మోర్ హ్యాపీ అని చెప్పడం వల్ల ఈరోజు మనం టీచర్స్ డే సెలబ్రేట్ చేసుకున్నాం. యూనో ఎస్, మనిషి పుట్టినప్పటి నుండి చివరి వరకు ఎవ్రీడే ప్రతి క్షణం ఏదో ఒక కొత్త విషయం నేర్చుకుంటూనే ఉంటాం. ఆ నేర్చుకున్న విషయానికి ప్రతి ఒక్కదానికి ఒక గురువు ఉంటాడు. బట్ ఆ గురువు మనకు తెలియకపోవచ్చు, కానీ మీకు బాగా పరిచయం ఉన్న ప్రత్యక్షంగా కనబడే గురువు ఎవరు? మీ క్లాస్ టీచర్. వై? బికాస్ మీ లైఫ్లో, మీ చైల్డ్హుడ్లో మీరు వాల్యుబుల్ టైం స్పెండ్ చేసేది మీ టీచర్స్ తోటి. సో యూ షుడ్ ఆల్వేస్ రెస్పెక్ట్ యువర్ క్లాస్ టీచర్స్. మీరు ఎప్పుడు మర్చిపోరు మీ టీచర్స్ని. ఓకే, అంత వాల్యుబుల్ టైం మీరు స్పెండ్ చేస్తారు మీ టీచర్స్ తోటి. ఒక మంచి సమాజం నిర్మించబడాలి అంటే దాని ఫస్ట్ రీజన్ టీచర్స్ అంటారు. ఫస్ట్ మీ పేరెంట్స్, ఆఫ్టర్ దట్ ఓన్లీ టీచర్స్. వై? బికాస్ మాతృదేవో భవ, పితృదేవో భవ, ఆచార్య దేవో భవ అన్నారు. ఆఫ్టర్ ద పేరెంట్స్ ఓన్లీ టీచర్స్. మంచి సమాజం అంటే మీరు మంచి స్టూడెంట్స్. ఈరోజు మీరు మంచి స్టూడెంట్సే మంచి సమాజం ఏర్పడుతుంది. ఈ సొసైటీ, ఈ సమాజం ఒక దేవాలయం అయితే అందులో పురోహితుడు, పూజారి, యువర్ టీచర్, ఉపాధ్యాయుడు. అందుకే తెలుగులో ఏమంటారంటే జాతి జీవన వికాసానికి మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు అంటారు. జాతి జీవన వికాసానికి మార్గదర్శకుడు ఉపాధ్యాయుడు అంటారు. టీచర్ని దేవుడితో సమానంగా ప్రైజ్ చేస్తుంటారు. ఎందుకంటే తెలుసా, అనుక్షణం నా స్టూడెంట్ ఫ్యూచర్ కోసమే వాళ్ళ శక్తి అంతా, వాళ్ళ శ్రమ అంతా నా స్టూడెంట్ ఫ్యూచర్ బాగుండాలని కష్టపడుతూ ఉంటారు కదా. అందుకని ఆ టీచర్స్ని దేవుడితో సమానంగా చూస్తారు. వాళ్ళ శక్తి శ్రమ దేవుడు, వాళ్ళ శక్తి శ్రమని దేవుడితో సమానంగా చూస్తారు, టీచర్ని కాదు. టీచర్ యూజ్ చేసే వాళ్ళ ఎఫర్ట్స్, వాళ్ళ శక్తిని, వాళ్ళ శ్రమని అనుక్షణం ఆ స్టూడెంట్ బాగుండాలి అని తప్పించే వాళ్ళ మంచి మనసుని దేవుడితో చూస్తారు. ఈ శక్తి శ్రమ దేవుడు అని చెప్తుంటే రవీంద్రనాథ్ దీని గురించి చాలా మంచి మాటలు చెప్పారు అన్నమాట. హూ ఇస్ రవీంద్రనాథ్ ఠాగూర్? Who wrote our nation? Yes, Janagana. He got Nobel Prize before independence only for Geetanjali. Okay, ఆయన చెప్పారు ఈ లైన్స్. మంత్రాలు జపాలతో తలుపులన్నీ బంధించుకొని కళ్ళు మూసుకొని ఎవరిని ప్రార్థిస్తున్నావు? కళ్ళు తెరిచి చూడు, నువ్వు ప్రార్థించే దేవుడు నీ కళ్ళ ముందు లేడు. ఎక్కడైతే రైతు నాగలి పట్టుకొని నేలను దున్నుతున్నాడో, ఎక్కడైతే శ్రామికుడు రాళ్ళను పగలగొడుతున్నాడో అక్కడే ఆ పరమాత్ముడు ఉన్నాడు. ఎండకు ఎండుతూ వానకు తడుస్తూ నిత్యం శ్రమిస్తూ వచ్చిన స్వేదతో తడిచిన వస్త్రంలో దేవుడు ఉన్నాడు అని. అంటే ఇక్కడ వాళ్ళ శ్రమ, కష్టం, ఆ కష్టాన్ని దేవుడితో పోల్చారన్నమాట. ఎవరైతే నిజంగా అంత ఎఫర్ట్స్, అంత కష్టం, అంత శక్తి, అంత శ్రమ టీచర్స్ వాళ్ళ స్టూడెంట్ ఫ్యూచర్ కోసం కష్టపడతారో అలాంటి టీచర్స్ అందరూ దేవుడితోనే సమానం. వాళ్ళ ఎఫర్ట్స్ దేవుడితో సమానం. ఓకే, చాలా మంది డౌట్ వస్తుంది, ఈ రోజుల్లో అంత మంచి టీచర్స్ ఉన్నారా అని. అంత మంచి టీచర్స్ ఉన్నారా అన్నప్పుడు క్వశ్చన్ కూడా వస్తుంది, అంత మంచి స్టూడెంట్స్ ఉన్నారా అని. అంత మంచి స్టూడెంట్స్ ఒకవేళ లేకపోతే దానికి కారణం ఏమవచ్చు? ఫస్ట్ ఇందాక నేను చెప్పిన పేరెంట్స్ అని చెప్పాను. పేరెంట్స్ మాట్లాడుకునే మాటలు, వాళ్ళ బిహేవియర్, వాళ్ళ హ్యాబిట్స్ ఇవన్నీ పిల్లల మీద ఎఫెక్ట్ చేస్తాయి డెఫినెట్గా. కాబట్టి కానీ నేను చాలా కాన్ఫిడెంట్గా, చాలా స్ట్రాంగ్గా చెప్పగలను, నా స్టూడెంట్స్, ఆల్ఫాబెట్ స్కూల్ స్టూడెంట్స్ మొత్తం మంచి స్టూడెంట్స్ అని నేను చెప్పగలను.
వై? బికాస్ వాళ్ళ పేరెంట్స్ అందరూ అంత వెల్ మేనర్డ్, వెల్ కల్చర్డ్. ఎస్, యు ఆర్ ఆల్ వెరీ గుడ్ స్టూడెంట్స్. మీరు మంచి విద్యార్థులు. ఆల్ఫాబెట్ స్కూల్లో అందరు పిల్లలు, ప్రతి ఒక్క క్లాస్లో అందరు స్టూడెంట్స్ వెరీ గుడ్ స్టూడెంట్స్. ఐ నో, బికాస్ దేర్ పేరెంట్స్ ఆర్ వెరీ గుడ్, వెల్ బిహేవ్డ్, వెల్ మేనర్డ్, వెల్ కల్చర్డ్ పేరెంట్స్. ఇంత మంచి స్టూడెంట్స్కి ఖచ్చితంగా మంచి టీచర్సే ఉంటారు. వై? బికాస్ ఎందుకంటే మీ ప్రిన్సిపల్ మేడం అనుక్షణం అంత ఎఫర్ట్స్, కష్టం శ్రమిస్తూనే ఉంటారు నా పిల్లల ఫ్యూచర్ కోసం, నా స్టూడెంట్స్ ఫ్యూచర్ కోసం. నర్సరీ పిల్లల నుంచి, నర్సరీ, ఎల్కేజీ, యూకేజీ, ప్రీ ప్రైమరీ పిల్లల దగ్గర నుంచి గ్రేడ్ 8 క్లాస్ పిల్లలందరి వరకు ప్రతి క్షణం ఆలోచిస్తూ ఉంటారు. అంత ఆలోచించే ప్రిన్సిపల్ మేడం డెఫినెట్గా మంచి టీచర్స్ని పెడతారు కదా మీకు. సో మంచి టీచర్స్ ఉన్నారు, మంచి స్టూడెంట్స్ ఉన్నారు, మంచి సొసైటీ వస్తుంది. ఓకే, ఇలా ఉండాలి అంటే, మంచి సొసైటీ రావాలంటే ఏం చేయాలి? మీరు మంచిగా చదువుకోవాలి. యూ షుడ్ గివ్ రెస్పెక్ట్ ఫర్ ఎల్డర్స్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ టీచర్స్. నాకు తెలిసి మీరు అందరూ కొంచెం స్ఫూర్తి పొందారో అనిపిస్తుంది నా మాటలకి. మీ స్ఫూర్తి ఎలా ఎలా ఉండాలి అంటే, యాక్చువల్గా ఈ ఒక్కరోజు సెప్టెంబర్ 5th కాకుండా వెన్ వీఆర్ ఎంటరింగ్ టు ద క్లాస్ రూమ్, మన క్లాస్ రూమ్లోకి వెళ్తున్నాము అంటే వీఆర్ ద ఫౌండర్స్ ఫర్ ద బ్రైట్ ఫ్యూచర్ ఆఫ్ అవర్ స్టూడెంట్స్. మనమే వీళ్ళకి బంగారు భవిష్యత్తు నిర్మించే వాళ్ళం అని చెప్పి మనం లోపలికి వెళ్ళాలి. అంతే ఎక్స్పీరియన్స్తో బయటకు రావాలి. ప్రతిరోజు క్లాస్లోకి వెళ్ళేటప్పుడు అంత స్ఫూర్తితో మనం లోపలికి వెళ్ళాలి. సో ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్, అండ్ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.